వాళ్ళ మనకు రెండు భాగాలుగా అక్కడ ఇచ్చారు. అంటే ఒక 40 నిమిషాల్లో మళ్ళీ ఇది ఆఫ్ అయిపోతే మళ్ళీ మనం రెండో దాంట్లోకి తర్వాత చేరదాం. అంటే అది ఆఫ్ అయిపోయిందని అలా కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ రెండో లింక్ వారు ఇచ్చారు. ఆ రెండు లింకులు మనం అందరం చేరదాం. ఇది ఇప్పుడు 40 నిమిషాలు అయిపోతుంది. 20 నిమిషాల తర్వాత ఆన్ చేసుకోండి. వాటి శ్లోకం ఒకసారి చూడండి. హంసమాలా శరదీవ గంగాం महौषधीं नक्तमिवात्मभासः स्थिरोपदेशापदेशकाले प्रपेदिरे प्राक्तनजन्मविद्याः तां हंसमालाः शरदीव गङ्गां महौषधीं नक्तमिवात्मभासः स्थिरोपदेशापदेशकाले प्रपेदिरे प्राक्तनजन्मविद्याः చదవండి గంటల వారు. తాం హంసమాలాः శరదీవ గంగాం మహోషధిం నక్తిమివాత్మభాసః స్థిరోముపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా తాం హంసమాలా శరదీవ గంగాం మహోషధిం నక్తమివాత్మభాసః స్థిరోముపదేశకాలే ప్రపేదిరే ఉపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా ముద్రే గారు తాం హంసమాలా శరదీవ గంగాం మహౌషధీం నక్తమివాత్మభాసః స్థిరోపదేశాముపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః తాం హంసమాలా శరదీవ గంగాం మహౌషధీం నక్తమివాత్మభాసః స్థిరోపదేశాముపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః. తాం హంసమాలాః శరదీవ గంగాం మహౌషధీం శరది ఇవ గంగాం మహౌషధీం నక్తం ఇవ ఆత్మభాసః ఔషధీం నక్తం ఇవ ఆత్మభాసః స్థిరోపదేశాం ఉపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః. చెప్పన్నా సార్ విభక్తులు అజయ్ గారు. చెప్పండి. మీరేం మ్యూట్లో ఉన్నారా? మీ మాట వినబడతా, వాయిస్ వినబడతాయి. వాయిస్ ఎందుకు మ్యూట్లో లేరు, కానీ పిన్ ఏదైనా అడ్జస్ట్ కాలేదా? మీ వాయిస్ ఇబ్బంది ఉందా? రెడ్డి గారు మీరు చదవండి. నమస్కారం గురుగారు. రాజయ్య గారు మీది ఏదో ఇబ్బందిగా ఉంది. రెడ్డి గారు చదువుతారు. రెడ్డి గారు చదవండి. మహోదయ మహోదయ చదవండి సార్. విభక్తయ. రాజయ్య గారు మీరు మ్యూట్లో వెళ్ళండి. మీ వాయిస్ బ్రేక్ వినబడుతుంది, మ్యూట్లో వెళ్ళండి. తాం సకారాంత స్త్రీలింగ. ఓకే, మర్చిపోయాను.
तां हंसमालाश्चरतीव गङ्गां महौषधिं नक्तमिवात्मभास स्थिरोपदेशम् उपदेशकाले प्रपेदिरे प्रोक्तन जन्म विद्याः ప్రాక్తన ప్రాక్తన प्राक्तन ప్రాక్తన प्राक्तन గంగాము ఔషధి మీరు కొన్ని చోట్ల प्राक्तन చూడండి ఒకసారి. तां हंसमाला चरदीव गंगां महौषधिं नक्तमिवात्मभासः स्थिरोपदेशम् उपदेशकाले प्रपेदिरे प्राक्तन जन्म विद्याः तां महोदय ఇక్కడ महौषधिम महौषधीम మహౌషధి థీమ్ కాదా మహౌషధి హర్స్వ హర్స్వీకారం కదా మహౌషధి హర్స్వీకారం ఔషధి तां दकारान्त तद्शब्दस्य द्वितीया विभक्ति एकवचन पदम् ఔషధి तां ते ताः हंसमालाः आकारान्त स्त्रीलिंग प्रथमा विभक्ति बहुवचन पदम् हंसमाला हंसमाले हंसमालाः चरदि दकारान्त स्त्रीलिंग शरद शरद शब्दस्य सप्तमी विभक्ति एकवचन पदम् शरदि शरदोः शरत्सु इव अव्ययम् गंगाम् आकारान्त स्त्रीलिंग गंगा शब्दस्य द्वितीया विभक्ति एकवचन पदम् गंगां गंगे गंगाः महौषधिम् इकारान्त स्त्रीलिंग महौषधि शब्दस्य द्वितीया विभक्ति एकवचन पदम् महौषधिं महौषधी महौषधीः नक्तम् अव्ययम् అంటే రాత్రి యందు ఇవ అవ్యయం ఆత్మభాసః అకారాంత స్త్రీలింగ ఆత్మభాష శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం మహోదయ అక్కడ అది పుంలింగమా స్త్రీలింగమా ఆత్మభాష అనేది భాసః భాస పుంలింగం ప్రథమా విభక్తి ఏకవచనం భాష శబ్దము సకారాంత శబ్దం కదా దాంట్లో స్త్రీలింగం ఉందా అక్కడ స్త్రీలింగం అని ఉంది స్త్రీలింగం ఉంది బహువచనం అన్నాడు మళ్ళీ బహువచనం అదే బహువచనమే భాహ భాసౌ భాసః ఓకే భాష శబ్దం తర్వాత స్థిరోపదేశాం అకారాంత స్త్రీలింగ స్థిరోపదేశ శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచనం ఉపదేశ ఉపదేశే ఉపదేశాః ఉపదేశకాలే ఒక నిమిషం ఉపదేశాం ఉపదేశకాలే ఉంది కదా కాలం సమాసం ఒకటే ఎవరు సమాసం అది స్థిరోపదేశాం ద్వితీయ సప్తమి ఉపదేశాం స్థిరోపదేశం పదం ఓకే కరెక్ట్ స్థిరోపదేశం ఒక పదం ఉపదేశకాలే అదే నేను మొత్తం చదవకుండా స్థిరోపదేశం స్థిరోపదేశం చెప్పండి అప్పుడు ఆకారాంత స్త్రీ ఓకే స్థిరోపదేశాం స్థిరోపదేశే స్థిరోపదేశాః ఉపదేశకాలే అకారాంత పుంలింగ ఉపదేశకాల శబ్దస్య సప్తమే విభక్తి ఏకవచన పదం ఉపదేశకాలే ఉపదేశకాలయోః ఉపదేశకాలేషు ప్రపేదిరే ప్లస్ పద్ ఆత్మనేపది లిటిల్ అకార ధాతు
ప్ర అనేది అదేమంటాం అది ఉపసర్గ 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 పద్ అనేది ధాతువు. అది లిటిల్ లకార ప్రథమ పురుష. ప్రపేదే, ప్రపేదాతే, ప్రపేదిరే. ప్రపేదిరే అంటే పొందినవి అని అర్థం. ఉమ్. ప్రాక్తన జన్మ విద్యా. ఉమ్. ఆకారాంత స్త్రీలింగ ప్రాక్తన జన్మ విద్యా శబ్దస్య ప్రథమా విభక్తి బహువచనం. ఉమ్. ప్రాక్తన జన్మ విద్యా, ప్రాక్తన జన్మ విద్యే, ప్రాక్తన జన్మ విద్యాః. అయి మహోదయ. దీంట్లో మనకు ఏం చెప్పుకున్నాం, ఒకటి క్రియాపదం కావాలి కదా. క్రియాపదం ప్రపేదిరే, పదధాతు యొక్క ప్రపేద పద్ధతి అనే దానికి ప్రా ఉపసర్గ చేత పొందుట అనే అర్థం వస్తుంది. పొందినవి బహువచనం. ప్రభేదే, ప్రభేదాతే, ప్రభేదిరే అని బహువచనం గనక, లిటిలకారం గనక, భూతకాలం గనక పొందినవి, చేరినవి. ఏవి పొందినవి, ఎవరు పొందినారు అని మనకు ప్రశ్న వేస్తే బహువచన పదం, ప్రథమా విభక్తి బహువచన పదం వెతకాలి. ప్రథమా విభక్తి పదములు ఏమున్నాయి ఇక్కడ దీంట్లో అంటే ఏమున్నాయి? విద్యలు ఒకటి, విద్యలు విద్యాః. ప్రాక్తన జన్మ విద్యాః. విద్యాః. ప్రాక్తన జన్మ విద్యలు పొందినవి. కర్త విద్య, ప్రాక్తన జన్మ విద్యలో పొందినవి. కర్మ కూడా, కర్మ ఏంటి క్వశ్చన్, దేనిని, ఎవరిని అను ద్వితీయ వ్యక్తి పదం. ద్వితీయ వ్యక్తి పదం ఏంటి? తాం. తాం ప్రాక్తన జన్మ విద్యాః ప్రపేదిరే. తాం అంటే స్త్రీలింగం, ఇంకా ఆమెను. ఆమెను అంటే ఇక్కడ పార్వతీదేవి అంటారు. పార్వతీదేవిని ఏం పొందినవి? ప్రాక్తన జన్మ విద్యలు పొందాయి. ప్రాక్తన జన్మ అంటే ఏమిటి? ప్రాక్తనం అంటే ప్రాక్ తనం, పూర్వకాలం, పూర్వజన్మ మహోదయ. విద్యలు. అలానే హెస్తన, హెస్తన కూడా ఎట్లా అడిగినా, హెస్తన అంటే నిన్నటిది అని. తన షష్ఠన యావత్తు తన. నిన్నటి నిన్నటి అని, నిన్నటి పదం. ప్రాంగ్ అంటే ప్రాచీనమైన, జరిగిపోయిన. అదే ప్రాంగ్ నుంచి ప్రాక్. ఇది ప్రాంగ్లోనే ప్రాక్ తనం, ప్రాక్తనం. తన అనేటువంటిది వా అనే అర్థంలో. నమస్కారాలు అయ్యా. గురువు గారు రామరెడ్డి గారు అనేది కూడా అదే హ్యస్తన అంటున్నాడు. హ్యస్తన అన్నప్పుడు అది కూడా నిన్నటి అనే అర్థం వస్తుంది. ఎస్తన అన్నారు వారు. నిన్నటి అనే అర్థం వస్తుంది కదా, అది కూడా సరైంది. పాఠంలో అని అంటున్నారు, నిన్నటి పాఠంలో ప్రాక్షిష్ట అంటారు. హ్యస్తనం కూడా అంతే. హ్యస్తనం, హ్యస్ అనేటువంటిది హ్యహ, హ్యస్తనం, హ్యస్తనం అనేటువంటిది కూడా వచ్చు. కాకపోతే ఇప్పుడు నిన్నటికి వాడేటప్పుడు కూడా నిన్నటి, కానీ అది ప్రాచీనం అర్థం. హ్యస్తన పదం తన కరెక్టే, కానీ ఈ ప్రాక్తన అనేటువంటి నిన్న అనే అర్థం కంటే ఇంకా విశేష ప్రాచీనం అన్నమాట. నిన్నను మనం ప్రాచీనం అని చెప్తున్నాం. ప్రాక్తన జన్మ విద్యలు, ప్రాచీనమైనటువంటి జన్మ విద్యలు అంటే ప్రాచీనంలో ఉన్నటువంటి విద్యలు, ఇదివరకు నేర్చుకున్న విద్యలన్నీ అట్లానే ఉండిపోయి ఆ దేహాన్ని విడిచిపెట్టినా ఆ విద్యలు మాత్రం అట్లా ఉన్నాయి. మళ్ళీ కొత్త జన్మలో చేరాయని. అంటే మన యొక్క కర్మల యొక్క ఫలితాలు మనం ఏం చెప్తుంటాయి శాస్త్రాలు?
అంటే మనకు సంబంధించినటువంటివి ఏవైతే మనం పూర్వజన్మలో చేసినటువంటి వాటి యొక్క పుణ్యకర్మలు గాని, పాపకర్మలు గాని ఆ దేహం విడిచిపెట్టినంత మాత్రాన విడిచిపెట్టవు. అవి మళ్ళా మనల్ని పట్టుకుంటాయి అని. కనుక అవి అవి యొక్క ఫలితాన్ని అనుభవించేదాకా విడిచిపెట్టవు. అది పుణ్యమే కావచ్చు, పాపమే కావచ్చు. ఇట్లానే ఈ గుణాలు కూడాను, విద్యలు కూడా అట్లానే వచ్చాయని చెప్తుండ్రు. ప్రాక్తన జన్మ విద్యలు. ప్రాచీన జన్మలో ఉన్నటువంటి విద్యలు అవి విడిచిపెట్టలేవు. శరీరం వేరు, వారు వేరు. అంటే ఇల్లు విడిచిపెట్టినా బ్యాంకులో డబ్బులు అట్టానే ఉంటాయి మనకు. ఇంకో బ్యాంక్ ఇల్లు మారినా బ్యాంకు డబ్బులు అట్టానే ఉన్నట్టుగా ఇవి మన వెంట పడుతూ ఉంటాయి. ప్రాక్తన జన్మ విద్యలు ఆమెను పొందాయి. ఎదిరే అంటే పొందాయి. అట్లా ఈ ఎట్లా అంటే ఉదాహరణలు మిగతా మనకు ఎప్పుడు అంటే చెప్తాను. ఎప్పుడు ఏ సమయమందు ఉపదేశకాలే. ఆమె ఎట్లాంటిది స్థిరోపదేశం. తాం అంటే స్థిరోపదేశం తాం. స్థిరమైనటువంటి ఉపదేశము కలది. అంటే ఉపదేశాన్ని పొందింది అంటే గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నది అని అర్థం. స్థిరమైనటువంటి అనే కాకుండా స్థిరమైనటువంటి అంటే ఆమె నేర్చుకున్నటువంటి చదువు కూడా విద్య స్థిరంగా నేర్చుకోబడినటువంటి విద్యలు. అట్లా ఆ స్థిరమైనటువంటి ఉపదేశాలు పొందినటువంటి పూర్వజన్మలో స్థిరమైన కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్వంలోనే స్థిరంగా ఉన్నటువంటి ఉపదేశాన్ని పొందింది గనక అస్థిరములుగా విద్యలు అవి ఆటోమేటిక్గా వచ్చాయి. స్థిరోపదేశం ఇప్పుడు ఉపదేశకాలే. ఉపదేశకాలం అంటే ఈ జన్మలో ఉపదేశకాలమునందు. కాలమునందు అంటే కాలంలోనే వచ్చిందా? నేర్చుకునే టైంలోనే వచ్చిందంటే కాదు. ఉపదేశకాలం అంటే ఉపదేశకాలానుగుణంగా కాగానే వచ్చేసాయని అర్థం. సప్తమికి వెంబడే నేర్చుతుండగానే రావడం అనమాట. ఇది కూడా చెప్పుకోవచ్చు. ఉపదేశకాలం నందు అన్నప్పుడు ఉపదేశకాలంలో మొదలుపెట్టేసరికి అనే కాకుండా అని కూడా చెప్పవచ్చు. అది కూడా ఎప్పుడు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే సప్తమికి ఒక్కోసారి అంతరం అని అర్థం. ఇక్కడ కింద మనకు మల్లినాథుని యొక్క వ్యాఖ్యానం ఏం చెప్పాడు అంటే ఉపదేశం అంతరేనైవ. ఉపదేశానికి గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఉపదేశం పొందుతుండగానే వచ్చేసాయి. ఒక్కొక్కసారి వెంబడే అని అర్థం, ఆ తర్వాత అనే అర్థం కూడా సప్తమి వ్యక్తి వస్తుంది అని కూడా ఒకటి ఉంది. ఈ జరిగిన క్షణంలోనే ఆ ఉపదేశం పొందుతున్న క్షణంలోనే మధ్యలో గ్యాప్ లేకుండా అవి చెప్తుండగానే అక్కడ ఆ విద్య నేర్చుకుంటాగా అక్కడ అవి కూడా చేరుతున్నాయి మన దగ్గరికి అని. ఉపదేశం అంతరే. నిన్న ఒక అది నేను చూశాను. ఇవాళ పొద్దున పెట్టాం కదా. సో ఒక ఋగ్వేద దాంట్లో ఒక వాక్యం వచ్చింది. దశమ్యాం పుత్రస్య నామధేయాన్ని అని ఏదో ఉంది అక్కడ. దశమ్యాం నామధేయాన్ని అన్నప్పుడు అంటే దశమీయాం అంటే దశమి రోజు నామకరణ చేయాలి అని. దశమ్యాం సప్తమి వ్యక్తి. దశమి అందే నామకరణ చేయాలి అంటే దశమి నాడు జాతాశౌచం ఉంటుంది కదా. మరి 11వ నాడు కానీ జాతాశౌచం అంటే దశమి కాగానే అర్థం తీసుకోవాలి అని అక్కడ ఋగ్వేదంలోని ఒక భాష్యంలో చెప్పకూడదు. భాష్యవర్ణలు కూడా సప్తమికి అధికరణం అంటే సప్తమి అంటే వెంబడే అని అర్థం. అంటే గంగలో గొల్లబలేదు అని చెప్పుకుంటాం కదా. లక్షణావృత్తి కూడా చెప్పుకున్నాం. లక్షణావృత్తిలో గంగలో రోడ్డు మీదే ఇల్లు అంటే రోడ్డు మీద ఇల్లు ఉండే కనుక రోడ్డు మీద అంటే అర్థం అంటే రోడ్డు పక్కన అర్థం చేసుకున్నట్టుగా సప్తమికి అక్కడ వెంబడే అని అర్థం తీసుకోవాలి అని అర్థం. అత్యంత సమీపమందు అని అర్థం తీసుకున్నట్టుగా నాకు అర్థం కూడా వస్తుంది. అలాగే ఇక్కడ ఉపదేశకాలమునందు అంటే వెంబడే ఆ కాలంలోనే వెంబడే వచ్చేస్తుంది. అంటే ఇంకా బాగా భేదం ఎక్కడ లేకుండా వస్తుంది. ఉపదేశకాలమునందు స్థిరోపదేశమైనటువంటి ఆమె సుస్థిరమైంది కనుక వెంబడే ఆమెను ఆ ఉపదేశ కాలంలోనే చేరుకున్నాయి. అవన్నీ ప్రాక్తన జన్మ విద్యలన్నీ కూడా ప్రపేదిరే ఆమె చేరుకున్నాయి. అంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే ఉపదేశకాలములను ఇక్కడ ఒక్కొక్క విషయం కూడా గుర్తుంచుకోవాలి. పూర్వంలో స్త్రీలకు చదువు నేర్చుకున్నారు లేదా అంటే ఇక్కడ మాత్రం నేర్చుకున్నారు విషయం మనకు తెలుస్తుంది. ఆమె చదువుకున్నది అయితే ఎట్లా అనే దానికి పైన ఉదాహరణలు ఇచ్చారు. రెండు ఉపమానాలు వచ్చేసాయి.
తాంహం సమాలా శరదీవ గంగాం మహౌషధీం నక్తమివాత్మభాసః. మహౌషధీం ఆత్మభాసః నక్తం ఇవ. రాత్రులందు మహౌషధీం, మహా ఔషధిని అయినటువంటి మహావృక్షాన్ని, అది ఆత్మభాస, భాస అంటే ప్రకాశం. రాత్రుల్లో ఔషధాలు మెరుస్తుంటాయట, వాటి యొక్క ప్రకాశవంతంగా చేస్తుంటాయి. మనకు అనుభవపూర్వకంగా వెళ్ళి మన లైట్ మనకు చూస్తే కనిపిస్తే వాటి నిలవు, కానీ మొత్తానికి అవి ఆ మహౌషధాలు వాటిని అవి రాత్రులో వెలుగుతుంటాయి. ఏ విధంగా అయితే రాత్రి అంటే అవి వాటికి అంత స్వతసిద్ధంగా, మన కనీస అవి లేకపోయినా మెరుగుడు పురుగు మాత్రం మనం చూడగలుగుతాం. మెరుగుడు పురుగులు అనేటువంటి మెరుగుడు పురుగు అంటాం. వాటికి ఆటోమేటిక్గా స్వతసిద్ధంగా అయినటువంటి వెలుతురు రాత్రుల్లో వెలుగుతుంటాయి. వాటి శరీరం నుంచి వెలుగు వస్తుంది. మన చిన్న ఈ ట్యూబ్లైట్ వెలుతురు లాంటి వెలుతురు వస్తుంది. వెలుక్కుండా తాను చూసుకుంటూ పోతుంది. సరే, ఇది మొత్తం మహౌషధిని రాత్రుల్లో ఆత్మభాస అంటే స్వయం ప్రకాశత్వం అనేది ఎట్లానైతే వస్తుందో, ఈమె కూడా స్వయం ప్రకాశత్వమైనటువంటి ఆ విద్యలు వచ్చేసాయి. ఇది ఒక వాదం. ఇంకోటి ఎట్లా, హంసమాలాం శరదీవ గంగాం, గంగను హంసమాలాహ, హంసమాలలు చేరుతుంటాయి. ఎప్పుడు శరత్కాలంలో. శరత్కాలం వచ్చేసరికి హంసలన్నీ ఆ గంగలో తేలియాడుతుంటాయి కనుక ఆ సమయంలో శరత్కాలంలో వచ్చే గంగలు వస్తుంటాయి. వర్షాకాలం అంటేనేమో వర్షాలతోని వరదలు అవి ఉంటాయి. వేసవి కాలంలో బహుశా క్షీణించే స్థితిలో ఉండవచ్చు, కారణం కూడా కావచ్చు. మొత్తం గంగా అంటే నది, లేదా గంగా అంటే పవిత్రమైనటువంటి భాగీరథి నది అనేటువంటిది. ఏ విధంగా అయితే గంగను ఆ శరత్కాలంలో హంసమాలలు చేరుతుంటాయి. ఇక్కడ హంసమాలలు, విద్యలు, అట్లానే ఈ ఆత్మభాష ఔషధిని ఆత్మభాష భాస్కర్ స్త్రీలింగం కాదు, హంసమాల ఆత్మభాష వలె విద్యలు వచ్చేసాయి. ఎవరిని? మహౌషధీం గంగాం వలె ఈమెను తాం ప్రపేదిరే, ఆమెను పొందాయి. ఇప్పుడు స్థిరోపదేశం ఉంది కదా, ఆ ఉపదేశ కాలం నందు ఇక్కడ రాత్రులను, ఇక్కడ శరత్కాలం అనేటువంటి విధంగా రెండు ఉపమానాలతోని, శరత్కాలంలో ఉన్నటువంటి ఉపమానాలతో, ఆ ఉపమానంలోనే ఆమెకు ప్రాక్తన జన్మ విద్యలు చేరాయి అని. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఈ వాక్యం, ప్రవేదిరే ప్రాక్తన జన్మ విద్యా అనేటువంటిది. చాలా మంది కవులు, చాలా ప్రసంగాలు చెప్తుంటారు. కవి ఈ విధంగా బహుశా నిన్న మనం ఒకటి అష్టావధానం పెట్టాను, అమ్మాయి అక్కడ కూడా ఒక ప్రస్తావన వచ్చే ప్రార్థనలాగా ఆమెకు అట్లా వచ్చేసేమో అనేటువంటి. లేకుంటే 12 ఏళ్ళ అమ్మాయి సంస్కృతంలో దిట్టంగా, చాలా అద్భుతంగా ఆమె చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 12 ఏళ్ళకి పద్యాలు కూడా రావు, మామూలు వ్యక్తులకు. అవునండి. భాష వచ్చుడు గొప్ప కాదు, కవిత్వం వచ్చుడు గొప్ప. భాష వచ్చుడు గొప్ప కాదు, కవిత్వం వచ్చుడు గొప్ప. భాష అంటే ఇంట్లో వ్యవహారంగా వస్తుంది, ఏ భాష అయినా అంతే, అది విషయం కాదు. కానీ కవిత్వం పద్యాలే నోటికి రావు. సంస్కృతంలో మాట్లాడుతూ సంస్కృతం అవధానం చేయడం, ఆశ్రతం చెప్పడం గొప్ప అనేటువంటిది బాగా దాదాపు 2 గంటలు తీసుకుంటున్నాయి. మొత్తం ఎన్ని గంటలు తీసుకున్నారు కానీ చాలా ఎన్ని గంటలు తీసుకున్నా పెద్ద విషయం క్వశ్చన్ కాదు. ఎందుకంటే మొట్టమొదటి అవధానం ఉన్నట్టున్నది అమ్మాయి. చాలా అద్భుతంగా, అంటే దేవతలు ఈ విధంగా మన కనబడి ప్రత్యక్షంగా కనబడతారేమో అనిపిస్తుంది అమ్మవారి యొక్క. నేను శృంగేరిలో చూశాను, అద్భుతం పాండిత్యంలో. ఇప్పుడు ఆదిత్య ఉంది కదా, వీళ్ళందరినీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ సమస్యనే గమ్మత్తుగా ఉంది. ఆమె తెలుగు
తెలుగు పదాన్ని తెలుగులో ప్రశ్న వేసేట్టుగా మళ్ళీ ఇంకోటి తెలుగు మందాక్రాంత లక్షణాలతోనే ఉంది. అంటే తెలుగులో లేదు. తెలుగు ఏమిటంటే అక్కడ యతిగా ఉంటాను అంతే. క్వశ్చన్ కాదు, అన్ని గణాలంతా సమానంగా ఉంటాయి, కానీ సంస్కృతంలో ఆ యతి వర్ణమైత్రి వర్ణం వాడాల్సిన అవసరం లేదు. తెలుగులో వర్ణమైత్రి అయినటువంటిది ఉంది. అవి నీ పేరేమి నీ పేరేమి నీ పేరేమి నీ పేరేమి నీ పేరేమే అంటూ నీ పేరేమి జగద అది వదన వదన అనుకున్నాను సార్, వదన జలజ వదన జగద నీ పేరేమో పేరేమే జలజ వదన జలజవదన నీ పేరేమే జలజవదన నిత్యమున్ ముద్దురావా ముద్దురావా నిత్యమున్ నీ మధురావా. నీ నీ అనేటువంటిది తెలుగు యొక్క నియమం ప్రకారం అయితే వచ్చినటువంటిది. మొదలు అర్థం కాదు ఇదేమిటి. సంస్కృతంలో అంటే తెలుగులో మాట్లాడే తెలుగులో వేస్తున్నది. మరి ఈ తెలుగు అవధానమా సంస్కృత అవధానం నేను కన్ఫ్యూజ్. ఎందుకంటే మొట్టమొదటి నిషిద్ధాక్షర తర్వాత సమస్యనేది సంస్కృతంలో నిషిద్ధ అయిపోయింది, అనుష్ఠంలో చెప్పేయడానికి. తర్వాత వెంబడే ఆమె తెలుగు ప్రశ్న వేస్తుంది. వేస్తే ఏమిటి అని అనుకున్నా. తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ ఏదో ఉంటున్నాక తర్వాత చూస్తే మనకు ఆయన అక్కడ కూడా శృంగేరిలో కూడా ఆయన ఈ మామిడి ఎవరు అనిల్ కుమార్ ఎట్లానే ఇచ్చాడు. తెలుగు పదాలలాగా ఉన్నాయి. తెలుగు పదాలలాగా ఉన్నటువంటి సంస్కృత అవి ఇచ్చాడు. ఇది కూడా ఆయన అద్భుతంగా సమస్య తెలుగులాగా అనిపిస్తుంది. భాష సమస్య అనొచ్చునేమో. భాష సమస్య అనవచ్చునేమో అంటున్నా. భాష ఆభాష ఆంధ్రాభాష అంటే ఆంధ్రాభాష ఆభాసం అదే భాష ఒక్క భాష అనే కదా, ఏ భాష దాన్ని కామన్ రూల్ అన్నాడు. విద్యాలు గొప్ప మరొక అనుగ్రహమే రాస్తున్నారు అంటేనే. సందేహం సార్, చిన్న సందేహం. నక్తం అహౌషధిం ఆత్మాభాస ఇవ ప్రపేదిరే కదా. ఈ నక్తం అనేది ద్వితీయలు ఉందా? ఇది నపుంసక లింగమే కదా. ఇది నక్తే అని ఉండదు కదా. నక్తం అవ్యయమా అది? అంటే రాత్రి అని అన్నాడు. రాత్రి అవ్యయమేనా? నక్తం నక్తే నక్తాని. రాత్రికి బహువచనం చెప్పాలంటే నక్తాని అనకూడదా? రాత్రి పదం ఉంది కదా, నిషి పదం ఉంది కదా, వేరే పదాలు ఉన్నాయి కదా. నక్తమును వాడారు అంటే రాత్రి ఉన్నాయి కదా, అనేక రాత్రుల పదం వాడుతుంటాం కదా. అదే నక్తం నక్తే నక్తాని ఇట్లా చెప్తారా అని. లోకంలోని విశేషమే అది. రాత్రి అంటే రాత్రి అందు ఏదైనా మీరు వాడుకో. రాత్రి జరిగిందంటే రాత్రి అందే జరిగిందంటే శబ్దం అయితే నక్తం అనేది శబ్దమా? నక్త అనే నక్తం చూడాలి అవి. నేను చూస్తాను. అవ్యయం శబ్దం కూడా ఉన్నట్టున్నది మరి. శబ్దం నక్తం నపుంసకలింగం ఉంది. నక్తం అనేది ఒకటి అవ్యయంగా ఉంది, ఒకటి శబ్దంగా కూడా ఉంది. శబ్దం నపుంసకలింగ శబ్దం కూడా ఉంది. అవి ఇక్కడ అవ్యయంగా తీసుకోవాలి. అదే అవ్యయంగా తీసుకుంటేనే
ఇక్కడ రాశాడు 10 అదే నిమిషాల్లో ఈ దానికోసం. సెషన్ అయిపోతుంది, రెండవ సెషన్ లోకి రావాలి. రాత్రాదిత్యర్థ అన్నాడు. అత్రౌ అన్ను అని అకారాంత అదే రాత్రౌ ఇది అర్థ అని అకారాంత నపుంసకలింగం అని చెప్పుకుంటే 2 రూపాయలు ముదిగొండ గోపాల్ రెడ్డి గారి ఉత్పత్తి కోశంలో కూడా 2 ఇచ్చాడు. నక్తం అనే పదం శబ్దంగా ఉంది. అదే ఇక్కడైతే రాత్రి అనే అర్థమే కదా. అంటే రాత్రి అని మనం అర్థం చెప్పుకున్నప్పుడు రాత్రి అని అర్థం చెప్పుకున్నప్పుడు అవ్యంగానే తీసుకోవాలి. శబ్దంగా తీసుకుంటే రాత్రి అనేది నౌన్ అయితే అక్కడికి దానికి ఎటు అడ్జస్ట్ కాదు. అది విభక్తి లేని మనకు రాత్రి అందు అని అర్థం రావాలి. అక్కడ ఒకటి రాత్రి అనే పదము రాత్రి అందు అని అర్థం ఇవ్వదు. అదే అవ్యయం అయినప్పుడు రాత్రి అందు అని అర్థం వస్తుంది. చూస్తే వాడి కూడా వారు చెప్పండి. సందులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. హంసమాల శరది విసర్గం చెందుతుంది. తర్వాత దాని తర్వాత మహౌషధి ఓషధి వృద్ధి సంధి కదండి అది. మహౌషధి వృద్ధి సంధి. తర్వాత స్థిరోపదేశం గుణసంధి. ఉపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య. అంతే గురుగారు. ఇవ స్థిరోపదేశే నక్తం ఇవాత్మన సవర్ణదీర్ఘ సంధి. నక్తం ఇవాత్మ సవర్ణదీర్ఘ సంధి. తర్వాత శరదీవ శరదీవ అది కూడా సవర్ణదీర్ఘ సంధి గురుగారు. ఇవాళ మనం ఇందులో వ్యాకరణం పోదామా? శ్లోకాన్ని విడిచిపెడదామా? ఏమైనా ఉందా? నమస్కారాలు అయ్యా. అయ్యా చెప్పండి. మీరు మాట్లాడమన్నారు కదా. మ్యూట్ లో ఉన్నాను, వింటూనే ఉన్నాను. ఇందులో నాకు కనబడినటువంటి విశేషం ఒకటి మీకు ఇక్కడ నలుగురిలో చెప్పాలనే ఆతృత, తాపత్రయం. కేవలం పేర్లు పెట్టుకోవడానికి ఏమిటంటే, ఇక్కడ పైన 2 ఉదాహరణలలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఏం చేశారు. 2 చోట్ల కూడా ఇవ ఇచ్చారు చూడండి. హంసమాలా శరదీవ గంగాం అన్నారు. అంటే హంసమాలలు అంటే హంసలు మాలలుగా గంగలో ఎప్పుడూ ఉంటాయి. గంగ అంటే హంసలతో కూడుకుని ఎప్పుడూ ఉంటుంది, ఋతువుతో సంబంధం లేకుండా. కానీ శరదృతువు ఎప్పుడైతే వస్తుందో ఆ తెల్లదనము ప్రస్ఫుటంగా బయటపడుతుంది అని అర్థం. అందుకోసం ఇక్కడ ఈ ఉపమానాన్ని హంసమాల శరదీవ గంగాం, గంగలో ఉన్నటువంటి హంసమాలలు శరద్ ఋతువులో ఎలాగైతే ప్రస్ఫుటంగా కనిపిస్తాయో అదొకటే చెప్పి ఊరుకోలేదు. మహౌషధీం నక్తం ఇవ ఆత్మభాస. ఔషధాలు వాటి కూడా గుణం ఏమిటంటే ఆత్మభాస. అవి వజ్రాల్లాగా మెరుస్తూ ఉంటాయి ఔషధాలు. కానీ పగటి వెలుగులో అవి కనబడే పరిస్థితి ఉండదు. నక్తం ఇవ ఎప్పుడైతే రాత్రి వేళల్లో ఈ మహా ఔషధాలన్నీ కూడా ఆత్మభాస వాటంతట అవే వెలుగును చిమ్ముతాయి. అంటే అందులో ఆల్రెడీ వెలుగు ఉంది, కొత్తగా ఎక్కడి నుంచో లైట్ పడి కాదు. ఇప్పుడు పగలిపూట కాంతి పడటం వల్ల మెరిసేది వేరు. మీరు అన్నట్టు ఇందాక మెలుగురు పురుగు పగటి పూట కాంతి పడి మెరిసేది కాదు. ఇది ఆత్మభాస, దానికి వెలుగు ఉంది. ఎప్పుడు చీకట్లో కూడా, అంటే వెలుగు లేని సమయంలో కూడా. ఇక్కడ 2 విరుద్ధమైనటువంటి ఉపమానాలు ఇవ్వడం జరిగింది. ఇందులో గొప్ప విశేషం అది నాకు కనపడదు. ఒకటి ఏమిటంటే శరదృతువులో హంసమాలలు కనిపిస్తాయి, అంటే వెలుగు ఉండడం వల్ల అక్కడ హంసమాలలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ చీకట్లో కూడా అది ఆత్మభాసం వల్ల వెలుగుతూ ఉంది. అంటే ఇక్కడ వెలుగు ఉన్నను లేకున్నను వాటిల్లో ఉన్నటువంటి ప్రకాశం వెలుగు బయటకు వస్తుంది. ఎవరు అంటే అమ్మవారిలో ఉన్నటువంటి విద్య. అది ఎప్పటిది? ప్రాక్తన జన్మ విద్యా ప్రపేదిరే. ఎప్పటి నుంచో ఆమెలో ఉన్నటువంటి విద్య కేవలం ఇక్కడ ఏం జరగడం వల్ల ఉపదేశ కాలే, ఆ ఉపదేశం అనేటటువంటి శరదృతు అనుకోండి, ఉపదేశం అనేటటువంటి నక్తం అనుకోండి, ఇవి జరగడం వలన ఆ విద్యలు ఆమె అక్కడ ప్రస్ఫుటమైనవి అనేది ఇందులో చక్కటి భావంగా 2 ఉపమానాలతో చెప్పబడింది. చెప్పడానికి స్థిరోపదేశం అనే పదం సరైనటువంటి. ఇక్కడ ఆత్మభాష అనేది ఆత్మభాష అనేది అసలు మెయిన్ పాయింట్ దీనిలో. అది ఆమె దివ్య స్వరూపురాలే. అది నిన్న కూడా ఆ ఆటలలో ఆనందించుతున్న దాని వలె కనిపిస్తుంది అంటాడు. అది ఇక్కడ ఏదో పూర్వజన్మలో ఉన్న సంస్కారం వలె కనిపిస్తుంది. విద్యలన్నీ కూడా ఇక్కడ బాల్యం నుంచి ఆమెలో దివ్యత్వాన్ని చూపించదలిచాడు కాళిదాసు. అది ఎంత గొప్పగా అసలు విద్య అనేది మహనీయులు చెప్తారు, స్వామి వివేకానందతో సహా చెప్తారు, విద్య అనేది అంతరంగంలో నుంచి వచ్చేది కానీ బయట నుంచి వచ్చేది కాదని. అంటే ఇక్కడ ఉపదేశం అనేటటువంటిది ఒక నిమిత్తము. ఉపదేశం అనేటటువంటిది ఒక నిమిత్తం. ఆ క్రియ జరగడం అనేటటువంటిది ఇప్పుడు నక్తం వలెను, శరదృతువు వలెను. ఇక్కడ 2 పైన చెప్పాడు, 2 ఇవ చెప్పాడు. శరద్ ఇవ అని ఒక చోట చెప్పాడు, నక్తం అని ఒక చోట చెప్పాడు. అంటే ఇవి 2 నిమిత్తములు. అవును, అవి ఉన్నటువంటి ఆత్మభాష అది బయటపడడం అనేటటువంటి దానికి ఇవి నిమిత్తములు అవుతున్నాయి మాత్రమే తప్ప వీటి వల్ల అవి పైకి అది వెలుగురు రాలేదు. ఉపదేశం వల్ల ఆమె విద్యలు బయటకు రాలేదు. ఆమెలో ఆల్రెడీ విద్యలు ఉన్నవి. ప్రాక్తన జన్మ విద్య, ప్రాక్తన జన్మం, అది ఇప్పటిది కాదు. అది గత జన్మలో వచ్చినటువంటి విద్యలే ఇప్పుడు ఈ సందర్భంగా అవి ఉపదేశం అనేటటువంటి నిమిత్తంతో బయటపడ్డాయి అనేటటువంటిది కాళిదాసు యొక్క భావం. ధన్యవాదాలు. అదే ఉద్దేశాన్ని స్థిరోపదేశం అనే పదాన్ని మీరు చెప్పినది స్థిరంగా ఉంది. ఉన్నది అంతర్గతంగా ఉన్నది ఉపదేశ కాలంలో బయటికి వచ్చింది అని. నిమిత్తం ఉపదేశం అనేటువంటిది ఒక నిమిత్తం అంతే. నిమిత్తం. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం సార్. నక్తం భాష ఇవ ప్రపేదిరే ఉన్నది కదా, ఈ రాత్రి యందు మహౌషధిం ఒక గొప్ప యోషధిని ఆత్మభాష తన కాంతులు వలెను. తన అంటే ఎవరి కాంతులు ఇవి? తనలో ఉన్నటువంటి ఔషధ కాంతులు, ఔషధానికి ఉండేటటువంటి ఔషధంలో ఉన్నటువంటి కాంతి అది రాత్రి బయటపడతాయి, రాత్రి తన కాంతులు అంటే పరావర్తం కాదు. నేను చెప్పింది మొదటి నుంచి వినలేదు భద్రయ్య గారు. రైట్, అది 2 ఉపమానాలు అయ్యా. అక్కడ 2 ఉపమానాలు ఇవ్వబడ్డాయి పైన. కానీ ఆ పదం ఎందుకు వేశాడు అంటే ఓషధులు చంద్రుడు వచ్చినప్పుడే, చల్లని రాత్రులందు చంద్రుడు వచ్చినప్పుడే అవి గ్రహిస్తాయి, ప్రకాశిస్తాయి, వాటి యొక్క బలాన్ని సారాన్ని పొందుతాయి అనేది శాస్త్రం. అది సూచించడానికి ఇక్కడ పెట్టాడు, అభిప్రాయంగా పెట్టాడు కాళిదాసు. చంద్రుడు ఉన్నట్టుడే కాదు, ఇక్కడ గుహల్లో కూడా భాషించాలని చెప్పి అదొక 10వ శ్లోకంలో ప్రోత్సంగ నిశక్త భాష అన్నాడు. అంటే దరిలో గుహ లోపలే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, వాటిల్లో ఉంటే అంతర్గతంగా అప్పుడు రాత్రి ప్రకాశిస్తాడు అన్నమాట. అట్లా అంతే. రాత్రి యందు ఓషధులు 10వ శ్లోకంలో మీరు చెప్పేది భద్రయ్య గారి మాట కూడా ఎంతవరకు కరెక్ట్ అంటే ఓషధులు నిర్మాణానికి చంద్రుడు కారణం. ఓషధులు భూమిలో ఔషధులు తయారు కావడానికి, మహౌషధులు తయారు కావడానికి చంద్రుడు కారణం. అది సబ్జెక్టే వేరు. కరెక్ట్. అయితే అది అప్పుడు
అది అట్లా అన్ని ఉన్నప్పుడు కూడా ప్రకాశిస్తుంది అంటే రాత్రి అన్నమాట. ఎప్పుడు ఇక్కడ డైరెక్ట్ చంద్రుడి ఉండదు. ప్రసక్తి లేదు. ఇక్కడ చంద్రుడి ప్రసక్తి ఎంతవరకు అంటే హంసమాల ప్రస్ఫుటంగా కనిపించడానికే శరద్ ఋతువు వచ్చింది. అది అంతవరకే. రైట్, రెండవ ఉపమానానికి కాదు. ధన్యవాదాలు. సరే, అన్వయం తర్వాత స్వాన్వయం మహౌషధీం ఉన్నారు కదా, మహౌషధీం అని ఉన్నది బావిళ్ళ వారి ప్రతిలో. మహౌషధీం, ఔషధీం ఓషధి కాదు. శబ్దము రెండు రకాలు. ఓషధి శబ్దము ఇకారాంతం ఈకారాంతం రెండు ఉన్నాయి కనుక ఏ విధంగా అక్కడ బావిళ్ళ అంగీకారం మలినాసుడి వ్యాఖ్యలో ఔషధీం అని వాడు చెప్తాడు బావిళ్ళ మల్లినాథుని వ్యాఖ్యానం శ్లోకంలో ఓషధి అని ఉంది. అదే. దాంట్లో అవునవును. ఉన్నటువంటి కింద వ్యాఖ్యానం కానీ శ్లోకంలో మాత్రం ఓషధి అని ఉంది. వ్యాఖ్యానంలో అదే. రెండు ఇక్కడ కూడా స్త్రీలింగాలే. రెండు స్త్రీలింగ రెండు కూడా అంటే దీర్ఘాంతం ఉంది. కాకపోతే అక్కడ ఒకటేమో గౌరీ వత్తు, ఒకటేమో రాత్రి వత్తు. అంతే, రాత్రి వలె ఉంటుంది. ఒకటేమో గౌరీ వలె ఉంటుంది. ఓషధి శబ్దం ఉంది, ఓషధి శబ్దం ఉంది. ఓషధి తర్వాత గౌరీ లెక్క ఓషధి. అది రెండు నీషందము అట్లా క్రిందంతం కూడా రెండు రకాలుగా ఉన్నటువంటి వస్తుంది. ఎట్లయినా ఔషధీం అన్నా ఔషధీం అన్నా అక్కడ తేడా ఏం లేదు. వేరే పదం లేదు కాబట్టి ఏం ప్రాబ్లమే లేదు. ఇబ్బంది ఏం లేదు. ముదిగంటి గోపాల్ రెడ్డి దీంట్లో కూడా రెండు రూపాయలు ఇచ్చాడు. ఔషధి ఇచ్చాడు, ఔషధి ఇచ్చాడు, రెండు ఇవ్వబడ్డాయి. ఏమిటి మీరు ఏం చూస్తారు గోపారెడ్డి గారి పుస్తకం? డిక్షనరీయా లేక తెలుగు వ్యుత్పత్తి పదకోశం? అది పెద్దదేమో ఈ పుస్తకం ఇది. ప్రతి పదానికి కూడా అది ఏ లింగము ఏమిటి వ్యుత్పత్తి అంతా మొత్తం ఇచ్చాడు. అకాడమీ వాళ్ళు ఫోన్ చేస్తారు సార్. అప్పుడు ఉన్నప్పుడు నేను తెప్పించుకున్నా. 1500 పోస్ట్ పంపితే పంపాడు అన్నమాట. మోతీలాల్ అనేటువంటి ఒకటి ఢిల్లీలోనే అక్కడ ఉన్న పబ్లిషర్స్ నాగర్లిపిలో చాలా పుస్తకాలు ప్రింట్ చేస్తారు, సగమ్మ వాళ్ళలాగా. వాళ్ళ దాంట్లో నిన్ననే ఒక పుస్తకం చూశారు, చాలా అద్భుతమైన పుస్తకం. అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. అంటే మీరు ఛందస్సు, వ్యాకరణం అన్ని రకరకాల మొత్తం ఎందుకంటే అన్ని కలిసినటువంటి ఒక సంస్కృతం. అది చూసి మళ్ళీ మీకు చూసి నేను దాంట్లో పెడతా, మీరు అవసరం ఉంటే దాన్ని తెప్పించుకోవచ్చు. అది ఇంట్లో ఉండాల్సిన పుస్తకం. అంటే హిందీ లిపి, దేవనాగరి లిపిలో ఉందండి. దేవనాగరి లిపిలో తెప్పించుకోవాలి. దేవనాగరి లిపి అయితే చాలా పుస్తకాలు తెలుగులో కష్టం, తెలుగు తక్కువ పుస్తకాలు. నేను చదువుకున్నా దేవనాగరి లిపి. తెలుగు పుస్తకాలు అసలు ఉంటాయి కూడా మాకు తెలియదు. నేను చదువుకుంటే తర్వాత తెలుగులో మేము పాఠశాల చదువుకున్నంత దేవనాగరి పుస్తకాలు. అంటే దాని మీద అడ్రస్ రా చూడడం. మా నాన్నగారు అయిపోయారు. వాళ్ళందరూ కలిసి మా క్లాస్మేట్ అందరూ కలిసి 5-10 మంది కలుసుకొని దాని లెటర్ రాయడం. వీపీపీ ద్వారా పంపించవచ్చు, డబ్బులు చూపిస్తామంటే కదా. వాడు వీపీ పంపిస్తుంటే అన్ని చూపించుకొని దేవనాగరి భాషలోనే చదివితే ఆ భాషా సంప్రదాయంలో అర్థం చేసుకోవడం అనేది కొద్దిగా సులువు. నేను కాలేజీలో చేరిన కొత్తలో బోర్డు మీద ముందు టకటక నాగలిపే పోతుండే. బోర్డు రాసేటప్పుడు రాసేంద్ర సార్ మళ్ళీ పిలుస్తుండే, అయ్యో కరెక్ట్ అయింది, మళ్ళీ తొలిపి మళ్ళీ తెలుగులో రాస్తుండే. ప్రాక్టీస్ దేవనాగరి ప్రాక్టీస్ బాగా ఉంటుండే. వెల్కమ్ చేసుకోండి వస్తాం. మనం ఇక వ్యాకరణానికి పోదామా? ఇప్పుడు ఎంత టైం? 56. ఇది రెండవ సెషన్ కదా, 40 నిమిషాలు. సరే, మనం వ్యాకరణానికి వెళ్దాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆగమ సూత్రం చెప్తా అన్నారు. జ్ఞో కుక్
నిన్న నో మోహ కు- కుటుంబ కు- సరే అని దరి. చెప్తున్నాను. మోహ అదే కుటుంబ సరే చెప్తాను. ఇవాళ ఆ, ఒక ఆగమ సూత్రం దస్సిద్ధుట్ అనేటువంటి సూత్రం. దస్సిద్ధుట్ ఆ, దహాసి ధుట్ అనేటువంటి దుడాగమం వచ్చేటువంటి సూత్రం ఇది. ఒకటి ఆగమం కాకుండా దుడాగమం పెట్టుకోవాలంటే దుట్ ఆగమం. డహ అంటే డిగ్ శబ్దం యొక్క పంచవిభక్తి డహ. సి అంటే సకార శబ్దం యొక్క పంచవిభక్తి సప్తమ విభక్తి సి. డహ సి అంటే డకారం కంటే పరముగా సకారం అది ఉన్నప్పుడు ఏమిటి సకారం పరంగా ఉన్నప్పుడు దుట్టాగం వస్తుంది. అంటే డాకు సకారానికి మధ్యలో అని అర్థం. డకారం కంటే పరంగా వస్తుంది. ఆ డకారానికి సి సకారం పరంగా ఉన్నప్పుడు సకారం పరంగా ఉన్నప్పుడే వస్తుంది అని. ఎట్లా షడ్ సంతహ అనేటువంటిది ఉంది. షట్ శబ్దం షడ్ అనేటువంటి శబ్దానికి షడ్ సంతహ. షడ్తో డకారానికి ఈ డకారం కంటే పరంగా దుట్టాగం. దుట్టల్లో మనం అనుకున్న దుట్టులో టకారం ఇత్తు, ఉకారము ఇది సంజ్ఞ, పోతే డ్ అనేటువంటి ధకారం మహాప్రాణ ధకారం వస్తుంది. షడ్ ధ సంతః. దీనికి కరిచా సూత్రం చేత చర్తం వస్తే షడత్ సంతః అంటే డకారం కూడా షట్ సంతః షడత్ సంతః. ఇది వికల్పం అది వికల్పమే. యాగమాలని వికల్పంగానే ఉన్నాయి నిన్నటి కానీ వాడి కానీ. కనుక చర్త వికల్పం కూడా షడ్ షట్ షడ్ సంతః షట్ సంతః అవుతుంది. షడ్ ధకారం ఉంది. అట్లానే ఇది ఈ అసలు రాకపోతే షడ్ సంతః షట్ సంతః అవుతుంది. షట్ సంతః. అట్లానే ఇంకేముంది ఇక్కడ మోక్ష పుస్తకం చెప్తున్నాం. ఈ ఉదాహరణ అయితే ఇది ఒకటే ఇచ్చారండి. తర్వాత కుక్ టుక్ షరి జ్ఞోహ కుక్ టుక్ షరి అని తర్వాత సూత్రం. నోకుడు చక్ర ఇక్కడ అవసరం లేదు, ఎందుకు వచ్చింది కూడా. అయితే ఇందులో షట్ సరి తాకు సావత్తుతో ఒక రూపం ఉంది, అసలు తకారమే లేకుండా ఒక రూపం ఉంది. ఈ రెండు రూపములు వైకల్పికంగా ఉపయోగించవచ్చు అంటారా? ఇక్కడ నోకుడు రావడం అనేటువంటిది షట్ మొదలు షడ్ ధ సంతః అని ఒక రూపం వచ్చింది. అవును, దానికి తర్వాత ఈ ఖరిచ సూత్రం ప్రకారంగా తకారం వచ్చింది. ధ బదులు తకారం వచ్చింది దానికి సంబంధించినటువంటి. అప్పుడు ఇక్కడ డ్ కాస్త అది కూడా ఖరిచా సూత్రం చేస్తాం. షట్ సంతః షట్ సంతః మొత్తంగా షట్ సంతః అనే ఒక రూపం వచ్చింది. తర్వాత ఈ తకారం లేకుండా కూడా షట్ సంతః. రాకపోతే షట్ సంతః. ఈ షట్ సంతః సులభంగా ఉంది కదండి, మధ్యలో తకారం ఎందుకు? సులభం క్వశ్చన్ కాదు, సులభాలు మనకు సులభం కొరకు కాదు కదా. వ్యాకరణం ఏం చెప్పింది దాని దగ్గర దానికి అదొకటి ఉంది. ఇలా కూడా చెప్పవచ్చు. ఆ రూపం ఈ రూపం రెండు రూపాలు ఉండవచ్చు. సంతః అంటే ఇప్పుడు అంటే మనకు మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని పదాలు మనం కలుపుకొని పెడుతున్నాం. సత్యనారాయణ అని కొంతమంది పెడుతుంటారు. నకారం ఎందుకు వచ్చింది అనేది మనకు విచారించాల్సింది. కానీ గురుభ్యో నమః గురుభ్యో నమః గురుభ్యో నమః గురుభ్యో నమః అని కూడా అంటుంటాం. అయితే దాని కరెక్టేనా నాకు కూడా ఒక్కోసారి విచారపడుతుంది. ఎందుకంటే గురుభ్య ప్లస్ ఓం నమః అని ఒకవేళ చేసుకుంటే గురుభ్యాలో ఉకారం ఉంది కనుక
అచ్చుంది గురుభ్యాన్ని విసర్గలు అక్కడ ఒకటి గురుభ్య ఓం గురుభ్యో నమ ఓం నమ ఓం మకారానికి మనం అనుస్వారంగా నకారం అది గురుభ్యో నమ అని అవుతుంది కదా అని నాకు మధ్య చాలా విచారం జరుగుతుంది. అదే ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి ఒకటి గురుభ్యో నమ అనవచ్చు, గురుభ్యో నమ అనవచ్చు. ఎట్లానే ఇక్కడ కూడా కొన్ని వాక్యం యొక్క భాషాశాస్త్రం బద్రే గారు భాషాశాస్త్రజ్ఞుడు. అంటే ఇట్లాంటి కొన్ని అక్షరాలు భాషా ప్రకారంగా వచ్చేటువంటివి కూడా ఉంటాయి కనుక ఇవి వాటిని అంగీకారంగా షట్సంతః అనేటువంటిది పలికేటువంటి దాంట్లో వస్తుంది. దానికి దృఢాగం అనేటువంటిది కూడా ఉంది అని షట్సంతః షట్సంతః ఆ దకారం లేకపోతే షట్సంతః అవుతుంది. దుట్ రాని పక్షంలో టకారానికి చెత్తం ఉంటే టకారం వచ్చి షట్ సంతః అవుతుంది అన్నమాట. సరే అట్లానే లిట్ లిహ్ సో గురుగారు. లిడ్ లిడ్ అవుతుంది. అది లిడ్ లిడ్ దకారానికి వస్తే లిడ్ సు అన్నప్పుడు కూడా ఇక్కడ దృఢంగా వచ్చి లిడ్స్ అనే 2 రకాలు కూడా అవుతుంది. గురుగారు చిన్న సందేహం సార్. ఇక్కడ ఈ 8328 అంటే నో కుక్ టుక్ సరి అది 8328. దానికి డహ సి ధుట్ అది 8329 అది అసిద్ధ రూపం అంటున్నాడు. దీనికి 28కి 29 అసిద్ధ రూపం. నేను తర్వాత ఇది దీంట్లో వచ్చింది కదా, అంతేనండి? అసిద్ధ రూపం సరి అనేటువంటిది చెప్పవచ్చు కదా అని అంటే దాని తర్వాత అక్కడ ఇది దాని దృష్ట్యా ఇది అసిద్ధం కనుక నోక్తు ప్రకారంగా వార్తికం రావచ్చు అని ఇక్కడ ఏదో రాసినది. చూడాలి ఏంటి నోక్తు దృష్ట్యా శివద్వితీయ శివస్కరాదిత వాచ అనేటువంటిది వార్తికం టకారం నోక్తు పరంగా ఉంది కదా, సకారం ఉంది కదా. ఇక్కడ ఏంటి మనకు షట్టులో అక్కడ టకారం రావాలంటున్నాడు వార్తికం ప్రకారము. కానీ అది ఈ 8328 నో కుక్ టుక్ సరి దాని ప్రకారం ఇప్పుడు మరొకసారి ఇది నేను ఇంకొంచెం వివరంగా ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, షట్ కాదు ఇదేంటి ఇంతవరకు షట్ సంతః వరకు బాగుంది గురుగారు. షట్ సంతః అంతవరకు క్లారిటీ ఉంది గురుగారు. షట్ సంతః ఇంతవరకు క్లారిటీ ఉంది. ఆ తర్వాతనే చిన్న వివరణ కాదు గురుగారు. ఇది ఈ చేయో ద్వితీయ పుష్కరాచం అనేటువంటిది దీని ప్రకారంగా ద్వితీయ వర్ణం రావచ్చు కదా అని ప్రకారం ద్వితీయ వర్ణమైన ప్రకారం రావాల్సింది అంటారు. నోక్కు ఏం మనకు సంబంధం లేదు ఇక్కడ, కేవలం ఆ వార్తికం మాత్రమే తీసుకునేది. ఆ వార్తికం ప్రకారంగా ఉంది కదా ధకారం, దాని దకారం తీసుకోవచ్చు కదా, దకారం అది అని ద్వితీయ అంటే తకారం తీసుకోవచ్చు. షటత్ అనేటువంటిది అంటే ఖరిచా సూత్రం ఎందుకు మనకు ఆ సూత్రం తీసుకోవచ్చు కదా అంటే అది ఈ సూత్రం దీన్ని అంగీకరించదు. 28వ సూత్రం కనుక ఈ దృఢగా అనేది అది అంగీకరించదు. నోకుడు ఎందుకంటే నోకుడుకి సంబంధించిన నెంబర్ అనమాట. అది చేయో ద్వితీయాశ్చర్య అనేటువంటి ఏదైతే వార్తికం ఉందో అది దానికి నింపబడేగా దాని యొక్క నిబంధన మనం నెంబర్ తీసుకోవాలి. దాని దృష్ట్యా అది దృఢాగమాన్ని ఇది అంగీకరించడమే లేదు. దృఢాగమే అంగీకరించినప్పుడు తృతీయ వర్ణం ఇక్కడ వస్తుంది కనుక ఖరిచా తీసుకుంటున్నాం చర్తో. కాబట్టి ఖరిచా తీసుకుని అది డకారానికి టకారం వస్తుంది, ఈ ధకారానికి తకారం వస్తుంది. వచ్చే షట్ సంతః అక్కడ తకారం షట్ కలిసి షట్ సంతః టకారం వస్తే తకారం వస్తుంది అక్కడ, అంతే కదండి. ఇక్కడ వికల్పం ఉంటే షట్ సంతః వస్తుంది, వికల్పం అయితే రాకపోతే షట్ సంతః అని వస్తుంది. దీని మనకు నోకుడు చక్రీయ దృష్ట్యా దశీధుట్ అనేటువంటిది అది యోగ్యమైనది కాదు కనుక అసిద్ధమైన సూత్రం కనుక దృఢంగానే అంగీకరించే కనుక ఇక్కడ మనకు ఆ చేయోద్వితీయ చర్య అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం.
మనుషుల సంతానం అయిపోతుంటారు. మహోదయ, చెప్పండి. ఇక్కడ దాని ఒరిజినల్ రూపము డకారం కదా, ఒరిజినల్ రూపం షడ్ 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 డకారం. డకారం. నిజానికి షస్ షడ్ షష్ అనేటువంటి యొక్క శబ్దం అది, షకారాంత శబ్దం అది, షట్ అనేటువంటిది. అది టకారంగా అవుతుంది ప్రథమ వ్యక్తిలో, అది షడ్ అవుతుంది. ఈ షట్ సంతహ అనేటువంటి మనం తీసుకున్నాం. షడ్ సంతహ, టకారం టకారంగా వచ్చు, షట్ అవుతుంది. అట్లా షస్ అయితే శబ్దం ఇచ్చిన నిజం. ఆ నియమాలలో అవి రెండు కొద్దిగా ఒకే మాదిరిగా అనిపిస్తున్నాయి. ఏది? 1:66 సూత్రం ప్రకారము ఇప్పుడు మనకు దీని ప్రకారము అది టిత్ కదా మహోదయ, టిత్ టిత్ ఒకటి అంటే ఒకటి డకారం. 1:66 ఏం సూత్రం? డకారం. ఇక్కడ దాని మధ్యలో ఏమన్నా ఒకటి ఇది వేరు. ఇక్కడ చర్చ ఏమిటి అంటే, ఇక్కడ ఒక చర్చ వచ్చింది. ఏం వచ్చింది అంటే, అసలు డస్సీ దుట్టును ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి కొరకు మనకు ఈ ఒక నియమం ఉంది. ఏమిటి? స్థానే నియోగ, తస్మృష్టి పూర్వస్య, తస్మాత్ పరస్య, ఇవి కొన్ని ఉన్నాయి. సూత్రాన్ని ఇక షష్ఠి వ్యక్తి వాడేవు కూడా ముచ్చట చెప్పుకున్నాం. సూత్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దానికి ముందు సంజ్ఞా సూత్రాలు కొన్ని ప్రిపేర్ చేశారు. అవి అంటే ఏ బడం నొక్కితే ఏం వస్తుంది అని ఇట్లా రకరకాల చెప్పినట్టుగా దాంట్లో వివరణ ఇవ్వడు. దాంట్లో ఏమిటి అంటే, ఆ షష్ఠి వ్యక్తి వాడితే స్థానే అని వాడు తీసుకోవాలి. పంచమ విభక్తి వాడితే దానికంటే పరంగా అని అర్థం. సప్తమి విభక్తి వాడితే దానికంటే ముందు అని అర్థం. తృతీయ విభక్తి వాడితే సమానం అని అర్థం. ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. దాని ప్రకారంగా డహ అనేటువంటి దాని పంచమి తర్వాత సి అనే సప్తమి విభక్తి ఉంది కదా అన్నప్పుడు, తస్మాదిత్యుత్తరస్య అన్నప్పుడు డా కంటే సి పరంగా ఉంది కదా, కనుక అక్కడ తీసుకోవచ్చు. అన్నప్పుడు తస్మిన్ నిర్దిష్టే పూర్వస్య, సప్తమి విభక్తి వాడినప్పుడు దానికి పూర్వం అని అర్థం. మరి అంటే ఇక్కడ సకారమే ప్రధానమా, డకారమే ప్రధానమా? అర్థం అంతే సేమ్ వచ్చినప్పటికీ కూడా, అంటే డకారం కంటే పూర్వంగా చెప్తున్నామా, డకారం కంటే తర్వాత అని చెప్తున్నామా, సకారం కంటే పూర్వం అని చెప్తున్నామా, ఏది ప్రధానం అన్నప్పుడు తస్మాదిత్యుత్తరస్య ఇక్కడ 1:66 సూత్రం, తస్మిన్ నిర్దిష్టే సూర్యస్య అని 1:66. అయితే ఇక్కడ మనం ఇంతకు సపాసప్తాధ్యాయ అనేటువంటిది ఏమో కేవలం 8వ అధ్యాయం, 8వ సంబంధించినటువంటి అధ్యాయంలో 2వ పాదం నుంచి ప్రారంభమైన సూత్రాలను త్రిపాదిగా చెప్పుకున్నారు. అక్కడ చర్చ మాత్రమే పూర్వపరాలు పరమశాస్త్రం సిద్ధమని, తర్వాత సూత్రాలు సిద్ధం అనేటువంటి ఎక్కడ ఈ పూర్వం పరిసాధ్యం సిద్ధాన్ని మనం ఎప్పుడు చెప్పుకున్నామంటే 8వ అధ్యాయంలో, అంటే 7 అధ్యాయాల తర్వాత 7 సూత్రాలు అన్నాం. అంటే 7 అధ్యాయాల తర్వాత 8వ అధ్యాయం మొదటి పాదం వరకు ఉన్నటువంటి ఒక గ్రూప్, ఒక పార్టీ. 8వ అధ్యాయంలోని 2వ పాదం నుంచి మిగిలిన 3 పాదాలు ఒక పార్టీ. ఆ పార్టీ అన్నీ కూడా దీని దుర్జా సిద్ధం. అట్లా దాంట్లో ఉన్న వాటిలో కూడా కొత్తదా పాదదాని దృష్ట్యా కొత్తది అసిద్ధం, తర్వాత వాటిని సిద్ధాలని ఆ విధంగా చెప్పుకున్నాం. అందుకొరకే ఇక్కడ నోకుడు శరీరం ఇక్కడ చెప్పుకున్నా అదే. నోకుడు శరీరమో 8:3:28, డస్సి దుట్టేమో 8:3:29. 28 దృష్ట్యా 29 అసిద్ధం. అంటే దాన్ని అంగీకరించవు అని అర్థం. అసిద్ధం అంటే వాటి యొక్క కార్యక్రమాన్ని అంగీకరించవు, యాక్సెప్ట్ చేయవు అని అర్థం. అయితే ఈ 7 సూత్రాల్లో మరి ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు ఏది తీసుకోవాలి అంటే, అక్కడ ఒక సూత్రం వచ్చింది. ఇట్లాంటి చర్చకు వచ్చినప్పుడు విప్రతిషేధే పరంకార్యం అని ఒక సూత్రం వచ్చింది. విప్రతిషేధం అంటే ఈ విధమైనటువంటి చర్చ జరిగినప్పుడు ఈ విప్రతిషేధ పరంకార్యం అని మనం తర్వాత ఫలసంధిలో విసర్గ సంధిలో వస్తుంది. విప్రతిషేధ పరంకార్యం అంటే ఈ 7 సూత్రాలలో ఒకవేళ ఏదైనాటువంటి చర్చ జరిగినప్పుడు పరం శాస్త్రమే శ్రేష్టం, రెండవది తీసుకోవాలి అని విప్రతిషేధే పరంకార్యం. కనుక తస్మిన్ దృష్టి పూర్వస్య సూత్రం వరకు సప్తమి వ్యక్తి చెప్పబడ్డ దానికంటే పూర్వం అని అర్థం చెప్పుకోవాలి అని, అది బలంగా ఉండగా అని అర్థం. ఇది ఏం లేదు నిజానికి. మనం చెప్పినా చెప్పకపోయినా ఓకే అంతే. డకారం తర్వాత సకారం ముందు. దీంట్లో ఎవరి పార్టీ గొప్ప, ఎవరిది ఒక గొప్ప అనే చర్చగా చెప్పు. సకారం తీసుకోవాలి, డకారం తీసుకోవాలి అన్నప్పుడు ఈ చర్చ అనమాట. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ పెట్టి ఇది అవసరమని అక్కడ పెట్టుకున్నాను.
ఇది ఈ రాసేటప్పుడు ఏమిటి ఎందుకు వచ్చింది ఏం కదా అని తీసుకొని సరే ఇక అదే ఉన్న లేదు పెట్టి ఎందుకని మనకి ఎప్పుడు అక్కడ వస్తుంది అట్లా విషయం ఎటువైనా అంతే డకారం తర్వాత అని పంచవ్యక్తి అంటే డకారం తర్వాత సి అన్న సకారం కూడా అర్థం అందుకే సకారం పూర్వం అని తీసుకుంటే మంచిది అని అర్థం అంది తీసుకోవాలి అని తీసుకున్నారు దాని యొక్క ప్రాధాన్యం కొరకే ప్రాధాన్యత కొరకు సమానమే కదా, దానికి ముందన్నా దీని తర్వాత ఒకటే అవుతుంది. కానీ దీంట్లో డకారం ప్రాధానం సకారం ప్రాధానం అని తీసుకునేది అంటే దాని కొరకు ఇదేమో తస్మాత్ ఉత్తరస్య అని చెప్పిన కనుక తర్వాత తస్మాత్ అంటే పంచమి తర్వాత ఉత్తరం, పంచమి తర్వాత చెప్పేది అంటే ఉన్నటువంటి కనుక డకారం తర్వాత చెప్పాలి అని ఇది ఉత్తరం. సి సప్తమ వ్యక్తి కనుక తస్మతి తీసుకు సి సప్తమ వ్యక్తి కదా, సప్తమ కనుక ముందు చెప్పాలి అని ఆ సూత్రం చెప్తారు. ఆ సూత్రం ముందు ఈ సూత్రం అంటే మొత్తం రెండు కదా ఒకటే స్థానం అంతే ఒకటే అంతే. కాకపోతే రెండో చెప్పింది ఒకటే, కాకపోతే ఏ సూత్రాన్ని యొక్క ఆర్డర్ ఏ ఆర్డర్ ప్రకారం తీసుకుందాం అంటే దీని ప్రకారం సకారం తీసుకుందాం అని ఎప్పుడు చేయపరంగా అంటే ఉత్తరసేన కంటే ఇది రెండో సూత్రాన్ని యొక్క ప్రాధాన్యం తీసుకోవాలి అని చెప్పడం. అట్లా ఈ చిన్న ఇది పెద్ద విషయం కానటువంటి చర్చ అండి, ఇది పెద్ద ప్రాధాన్యమైన చర్చ కాదు ఇది. అట్లా ఉంది అనేది అంటే మరీ సూక్ష్మంగా పరిశీలన అనమాట. వ్యాఖ్యాకారుడు ఆ విధంగా చెప్పాడు. ఆ పుస్తకంలో దేంట్లో ఉన్న వ్యాఖ్యాకారం బట్టి చూసి నేను ఓకేనా. ఇంకేమైనా అనుమానం ఉన్నాయా? ఈ ఆగమాలని వరుసగా ఇట్లా ఆగమాలు వస్తూనే ఉంటాయి తర్వాత కూడా. ఈ ఆద్యంత టకిత అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కూడా ఆద్యంత టకిత ఉన్నట్టే లెక్క మనకు. ఈ ఆద్యంత టకితం అంటే ఇక్కడ అది చర్చ. ఎందుకంటే ఆద్యంత టకితం అన్నావు కదా మనం. ఆగమం సూత్రం యొక్క ఆగమం ఏమిటి? ఈ సూత్రం ఈ ఆగమం ఏమిటి? దుట్టాగమం గుట్టు కదా. ఒక విషయం వచ్చా దుకాణం టిత్ అయినప్పుడు డకారం కంటే పరంగా అన్నప్పుడు డకారంకు వెనక్కు రావాలి, డకారం ముందు రావాలి రావాలి కదా. టిత్ కదా అంటే అందుకు సకారం ప్రాధాన్యం అని ఉద్దేశం చెప్తున్నాడు అట్లా. అందుకే సకారంగా వస్తే సకారంగా ముందు వచ్చింది. చెడొస్తే శ్రద్ధ దాన్ని అనుసరించి ముందు తీసుకోవాల్సి కానీ డకారం పరంగా అంటే డకారంగా వచ్చింది దానికంటే ముందా అని అర్థం కాదు. దీని ఉద్దేశం సకారం కంటే పరంగా సకారం పరంగా ఉండగా అంటే సకారమునకు అని అర్థం చేసుకోవాలి అని షష్ఠికి చెప్పుకొని అర్థం చెప్పుకొని సకారానికి వస్తే సకారం కంటే ముందు అని అర్థం. మరి సీఎం సప్తమి వ్యక్తి చెప్పబడే కదా, సప్తమి వ్యక్తి చెప్పబడే కూడా దానికి షష్ఠి అర్థం చెప్పుకొని దానికంటే ముందు అని అర్థం చెప్పుకోవాలి. చెప్పుకొని దానికంటే సకారం కంటే ముందు. ఇప్పుడు సకారంగా చెప్పినట్లే మనం సకారంగా చెప్పి సకారం కంటే టిత్ కనుక ముందు వచ్చింది. ఆద్యంతో టకితో కదా టిత్ కదా, టిత్గా ముందు రావాలి. ఇంతకు ముందు చెప్పిన సూత్రములో మొదటి పదాన్ని తీసుకొని మొదటి పదానికి చివర రావాలని చెప్పాం. ఇప్పుడు మొదటి పదాన్ని వదిలేసేసి రెండవ పదానికి ముందు అంటున్నాం. ఇప్పుడు అది కిత్తు ఆగమా రెండగా చెప్పుకున్నాం కదా, అది కిత్తు అంటే రెండు మొదటి పదానికే ఉండాలి కదా. మొదటి పదానికి ముందు కానీ మొదటి పదానికి తర్వాత కానీ ఉండకుండా ఈ సూత్రం వచ్చేటప్పటికల్లా రెండవ పదం తీసుకొని దానికి ముందని చెప్తున్నారే. అంతే దానికంటే ముందు అంటే ఆగమ యొక్క విధానం టిత్తు పెట్టిన కారణం అదే, దానికంటే ముందు రావాలనే ఉద్దేశం. అందుకని ఇప్పుడు రెండవ పదం తీసుకున్నారు. రెండవ పదం అందులో తీసుకుని దానికంటే ముందు అని అర్థం. మా తెలుగులో అయితే కార్యము దేనికి విధింపబడుతుందో దానికి టిత్ అయితే అది కిత్ అయితే అంతం. అంతే. ఎడాగం వస్తాయి, ఎడాగం ఆదికే వస్తాయి కదా. ఎట్టు యాగము అది టిత్తి అది చోటు పరమైన స్వరమునకు ఎడాగమంబగు అని సూత్రం. ఎడాగం ఎక్కడ వస్తుంది? మీద స్వరానికి పైన వస్తుంది అంటే పరమైన స్వరమునకు ఏంటిది ఆదేశం అంటాం. అట్టి ప్లస్ ఆదేశము, ఆదేశంలో ఉన్న ఆకారానికి పైన యకారం వస్తుంది. దానికి అది అట్టి రావడం లేదు, అట్టిలో యకారం రావడం లేదు, రెండో దానికి వస్తుంది.
నాకు అర్థం కాలేదు మీరు. అట్టి యాగంలో టీలో ఇకారానికి ఎడాగం రావడం లేదు, ఆదేశంలోని ఆకారానికి ఎడాగం వస్తుంది. అది అదే సార్, ఎకారం వచ్చింది అట్లా, దాని పైన వచ్చింది. మిగిలేదు అదే. ఎట్టులో ఇక్కడ ఎట్టులో టిత్తు, టకారం టిత్తు, టకార సంజ్ఞ ఏంది? ఏదైతే కార్యం విధింపబడుతుందో దానికి ముందు యా అనేది వస్తుంది. ఆ పోగా యు అనేది ఉంటుంది. అప్పుడు కవి ప్లస్ యు ప్లస్ ఆ కవియతడు, అది ఎడాగం మన తెలుగులో. ఎందులో అంతే ఉంటుంది. దేని కార్యం విధింపబడుతుందో దానికి అనేటువంటి అర్థంలో దాని కార్యం దాని పైన అని ఎడాగం, తర్వాత అనేది తర్వాత వస్తుంది అట్లా. ఇంకేమైనా ఉంటే తర్వాత వస్తుంటే ఎవరైనా తర్వాత అనేసి తర్వాత వస్తుంది. ఇప్పుడు వచ్చున్నతడు అని ఉన్నప్పుడు అది నుగాగమము. నుగాగమం కాబట్టి దేనికి పడుతుంది అంటే మొదటి ఉత్తునకు అచ్చుపరం పైన దేనికి అనేది ప్రశ్న వేసుకుంటే ఉత్తునకు, ఉత్తును తర్వాత వస్తుంది అని. ఇది కిత్తు కాబట్టి అనేది వస్తుంది. అది కిత్తు కాబట్టి ఆద్యంతో టకితవు అంతంలో వస్తుంది. దేనికి అంతంలో వస్తుంది? దేనికైతే విధిస్తున్నాడో ఉత్తమం అని చెప్పాడు, ఉత్తమునకు, ఉత్తమం తర్వాత వస్తుంది నుగాగమం. తెలుగులో అది తెలియదు. ఇదే పదాలు ఉదాహరణ తెలుసుకోవచ్చు, ఉదాహరణ నియమం మాత్రం సంస్కృతం యొక్క విధానమే. కిత్తు తర్వాత అంటే మీరు చెప్పింది అంతే కదా. అదే అంటే మీరు చెప్పిందే కానీ ఇది ఇంకా నా భాషలో నేను అర్థం చేసుకున్న భాష. ఉదాహరణ తెలుగులో మనం తెలిసిన విధంగా సరే అండి. వాడికి స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యः ధన్యవాదాలు గురు మహోదయ. కాదు కుకుంబర్ అయితే కుకుంబర్ అంటే ఏంటి అంటే నానికి తెలుగులో చెప్తున్నా దోసకాయ.